వైసీపీ అధినేత జగన్ సీఎం చంద్రబాబు నేతృత్వంలోని టీడీపీ కూటమి ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. రాష్ట్ర ఆర్థిక నిర్వహణ పూర్తిగా విఫలమైందని, ఆదాయం పడిపోతూ అప్పులు భారీగా పెరుగుతున్నాయని ఆరోపించారు. కాగ్ విడుదల చేసిన తాజా గణాంకాలను ఉటంకిస్తూ ఆయన ట్వీట్ చేశారు. భారీ పెట్టుబడుల ప్రకటన కోసం ఎదురుచూస్తున్నారా? బ్రేకింగ్ న్యూస్, క్షమించండి, ఈరోజు ఆదివారం మాకు సెలవు అంటూ ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ చేసిన ఓ ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇండియా దక్షిణాఫ్రికా మధ్య మ్యాచ్ ఎంతో ఉత్కంఠగా సాగుతుంది. మేము ఆ మ్యాచ్ చూడడంలో బిజీగా ఉన్నామని ఆయన తన ట్వీట్లో సరదాగా పేర్కొన్నారు. భారత రాజ్యాంగం ప్రపంచంలోనే అత్యున్నతమైందని, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అత్యున్నత రాజ్యాంగాన్ని రూపొందించారని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. ఒక సాధారణ వ్యక్తి మన దేశానికి ప్రధానమంత్రి కాగలిగారంటే అది మన రాజ్యాంగం కల్పించిన వెసులుబాటు వల్లే సాధ్యమైందని ఆయన పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. వంగవీటి రంగా కుమార్తె ఆశా కిరణ్ రాజకీయాలకు వస్తున్నట్లు ప్రకటించారు. తండ్రి ఆశయ సాధన కోసం తాను కూడా కృషి చేస్తానని, ప్రజల కష్టాల్లో అండగా ఉంటానని ఆమె తెలిపారు. రాష్ట్రంలోని హిందువులంతా ఏకతాటిపై వచ్చి ఓటు బ్యాంకుగా మారాలని కేంద్ర మంత్రి బండి సంజయ్ పిలుపునిచ్చారు. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక ఫలితం తర్వాత హిందువుల్లో కసి పెరిగిందని, ఇకనైనా మేల్కొని ఐక్యత చాటాలని ఆయన అన్నారు. ఈ నెల 19న లేదా 20వ తేదీన బీహార్ నూతన ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేస్తారని ప్రచారం జరుగుతుంది. ఇందుకు పాట్నాలోని గాంధీ మైదానం వేదిక కానున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే ఈ మైదానంలో ఏర్పాట్లు జరుగుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో గత వారం సంభవించిన పేలుడు ఘటనపై దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతుంది. విచారణలో సంచలన వాస్తవాలు బయటపడుతున్నాయి. తాజాగా ఈ పేలుడుకు ట్రై ఎసిటోన్, ట్రై పెరాక్సైడ్ అనే రసాయనాన్ని ఉపయోగించినట్లు దర్యాప్తు అధికారులు అనుమానిస్తున్నారు. ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో జరిగిన కారు పేలుడు ఘటనపై దర్యాప్తు బృందాలు విచారణను వేగవంతం చేశాయి. ఈ కేసులో కీలక ఆధారాలు లభించాయి. ఘటనా స్థలంలో ఫోరెన్సిక్ బృందాలు 3 బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నట్లు ఢిల్లీ పోలీసులు తెలిపారు. దేశంలో ఏ ఒక్కరూ ఆకలితో అలమటించే పరిస్థితి ఉండకూడదనే సదుద్దేశంతో కెనడాలోని ఒక స్వచ్ఛంద సేవా సంస్థ వినూత్న సూపర్ మార్కెట్లను నిర్వహిస్తుంది. దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో నెలకొల్పిన ఈ సూపర్ మార్కెట్లో వస్తువులన్నీ ఉచితంగా లభిస్తాయి. తక్కువ ఆదాయం కలిగిన ఉద్యోగస్తులు, విద్యార్థులు, వృద్ధులు ఇలా ఎవరైనా ఈ సూపర్ మార్కెట్కు వచ్చి తమకు కావలసిన నిత్యావసర వస్తువులను ఉచితంగా పొందవచ్చు. దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టులో భారత్ 30 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్లో వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో 124 పరుగులు ఛేదించలేకపోయింది. బ్యాటర్లంతా విఫలం కావడంతో రెండో ఇన్నింగ్స్లో 93 పరుగులకు కుప్పకూలింది. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.